నిన్న నైట్ ఏమైందో ఏమో మొత్తం నాకు ఇట్లా గుద్దల దమ్మ అయిపోయింది. నాకెవరో పట్టిర్రు. లాడైతుంది ఫోన్ ఆడు లేపకుంటే 2 రోజులకు వచ్చేసిర్రు. మరి ఏందో మరి తెలియదు కానీ రాత్రి మొత్తం ఆగం తెంగిన. మళ్ళీ చెప్తుంది ఇంకేంటి నన్ను భరతన్న. అన్నా వీళ్ళు ఉంటారు చూడు, మా డాడీ వాళ్ళు తాతలు ముత్తాతలు వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎవరన్నా పిలవాలంట. అన్ని కొనిపించేద్దాం అన్నయ్య. కొనిపించిన తర్వాత అప్పుడు నిమ్మలంగా కూర్చొని సిగరెట్ తాగాక అప్పుడు రివీల్ చేద్దాం. చెప్పుతో దెంగుతాడు వాడు. హాయ్ హలో దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు ఒక ప్రాంక్ కాల్ చేద్దాం మా దోస్తులకి ఎవరికైనా అని చెప్పి అనుకున్నాము. అదే ఏ టాపిక్ మీద చేద్దాం అనుకున్నాం అనేది ఇంకేం డిసైడ్ కాలేదు. ఫస్ట్ ఎవరికి చేద్దాం అనేది డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారు, ఏ టాపిక్ మీద అయితే వాళ్ళు క్లియర్గా కనెక్ట్ అయ్యి ప్రాంక్ అనేది సక్సెస్ అవుతుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. ఎవరికి చేస్తావు? బావే కానీ చేస్తావా? ఎగ్జామ్ ఉందని చెప్పిండు నాకు చేద్దాం. కాదు, ఇప్పుడు వానికి ఫోన్ చేయి, ఏం మాట్లాడతావు అంటే, బాబాయ్ ఇట్లా అన్నోళ్ళు ఎవరో చనిపోతే అట్లా పోయిండు, మొన్న 2 days నుంచి ఆడనే ఉండు, నిన్న మధ్యాహ్నం అట్లా ఇంటికి వచ్చిర్రు, నిన్న నైట్ ఏమైందో ఏమో మొత్తం నాకు ఇట్లా గుద్దల దమ్మ అయిపోయింది, నాకెవరో పట్టిర్రు. ఏడికెళ్ళి తీసుకొచ్చిండో ఏమో, మొత్తం గుద్దలదం చేసిండు, నాకు ఆగమాగం అయిపోయినా. మళ్ళీ నైట్ నాకు దయ్యం వదిలిచ్చేసిండు అన్న. ఇప్పుడు ఏదో ప్లాన్ వేసిండు బాబాయ్, మొత్తం ఆగమాగం అవుతుంది, ఎట్లా ఎగ్జామ్ ఉంది అన్నాడు కదా. మన రియాక్షన్ ఎట్లుందో చూద్దాము, పిలిపిద్దాం. గట్ల ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. కాదన్న నమ్ముతాడంటావా? ఆ రోజు ఒకసారి చెప్తుంది, ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది కాబట్టి, సినారియో ఆల్రెడీ జరిగింది కాబట్టి నమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకసారి ఫోన్ చేద్దాం. ఇక్కడ మైక్ దగ్గర పెట్టు, స్పీకర్ ఆన్ చేసి క్లియర్ ఉంటుంది. లేపుతాడా నా ఫోన్? ఎగ్జామ్ ఉందని ఏమో కలుస్తలే. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఒకసారి ఆన్ చేద్దాం. లాడైతుంది ఫోన్ ఆడు లేపకుంటే ఆగైతుంది. వాడైతేనే నమ్ముతాడు రా దయ్యాలు అయ్యి అంటే. అది కూడా పాయింట్. ఈ ఇంద్రా చదువుకుంటున్నారే ఏమో. మలజీ హలో, చెప్పు. ఏడున్నావు అన్న నువ్వు? ఇగో ఇప్పుడు కూడా కసిపూరు కాదు, ఇది సీరియస్ మ్యాటర్. ఫోన్ చేద్దామంటే కసిపూరుగా అంటున్నావు. కాదన్నా, ఇక్కడ నిన్న ట్విస్ట్ ఏం జరిగింది తెలుసా? నువ్వు చెప్తావు అమ్మవు కానీ అన్న నల్గొండెళ్ళి వచ్చిండుగా. ఎప్పుడు పోయిండు? ఇదేంది తెలియదా? మొన్న అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారని చెప్తే పోయిండుగా. నీకు ఇగో గుద్ద బాగా బలిసిపోయి కొట్టుకుంటున్నావు నువ్వు. కాదు, అయితే వీళ్ళు బేసిక్గా అయితే 3 రోజుల దాకా రావద్దన్న వీడికి. అయితే 2 రోజులకు వచ్చేసిర్రు అనమాట వీళ్ళు. 2 రోజులకు వచ్చేసిర్రు. మరి ఏందో మరి తెలియదు కానీ రాత్రి మొత్తం ఆగం తెంగిన. మళ్ళీ చెప్తుంది ఇంకేంటి నన్ను భరతన్న. నీకు గుద్ద నవ్వుతాను అన్న నువ్వు. అరే కొట్టిండన్న, లాస్ట్ దెబ్బ కొట్టినప్పటికి నేను జల్లు అన్న. నేను నోట్లో ఇబ్బూది వేసిండు అన్న, ఇబ్బూది వేసిండు. అప్పుడు వేసిండు చూసినావా? అట్లా ఇబ్బూది వేసినాక కొద్దిగా సెట్ అయింది. నీ ప్రాంకు
ఇదిగో కదా అదే నువ్వు అన్న అబద్ధాలు చెప్తావు దానికి. అబద్ధాలు ఇగో నేను నీతో మాట్లాడినా ఫోన్ మాట్లాడినా బయటికి పోదామని చెప్పేసి అవును, దాని తర్వాతనే అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్ గా దాని తర్వాత అంటే ఎగ్జాక్ట్గా అంటే అప్పుడు కాదు, నీకు ఎప్పుడు నీకు మధ్య సాయంత్రం ఏమో ఫోన్ చేసినట్టున్నా నేను. అవును నైట్ అయింది, కరెంటు పోయింది అప్పుడు. కరెంట్ లేదు అప్పుడు. ఇంకా ఇక ఏంటంటే నేను ఇంకా ఈవిల్ డెడ్ రైస్ అని చెప్పి సినిమా చూస్తాను నేను, ఇంకా దుప్పటి కప్పుకొని. ఏయ్ నువ్వు ఇగో నన్ను అంటే నమ్మవు కానీ నువ్వు ఇగో నీ భర్త నాకు ఇస్తా ఫోను నవ్వకన్నా నువ్వు సీరియస్ మ్యాటర్ కుద్దా, నీకు అన్నీ అట్లనే ఉంటాయి. నువ్వు ఆగు చెప్తా. అన్నా అన్నా వాసన్న బాబాయ్ నమస్తే. నమస్తే, ఏం సంగతులు? ఏం మళ్ళా స్టార్ట్ అయిందా? పిచ్చల్ నోట్లకు వచ్చినాయి ఇద్దరికి, ఓ మా అడ్డ గుడిచిపోయినా అనుకోరు ఈడైతే, కాదు మళ్ళీ ఏం చేసి కనుక మనోడు. ఏముంది మామూలే కదా, ఇట్లా మాకు మావాడు చనిపోతే ఇట్లా పోయినాము. ఏం బాబా ఎక్స్పెక్ట్ చేయకుండా అయింది. నిన్న మొత్తం ఆగం చేసిండు. హాస్పిటల్ పోదామేమో అనుకున్నా నేను. ఇక నీకు తెలిసిందే కదా, ఇక మనం మంత్రాలు చదివేసి వానికి విభూద పెట్టి పలపల కొట్టిన. ఎందుకు ఎట్లా అయిందని చెప్పేసి అది అడుగుతున్నా నేను. ఏమో బాబాయ్, ఇక మేము రిటర్న్ వచ్చేటప్పుడు నిన్న మంగళవారం కదా, అవును, మేము బస్సులో వస్తుంటే ఎవరైనా ఎక్కొచ్చిరేవో మీదికి వెళ్ళి నమ్ముతలేడా అన్న? ఉండొచ్చులే, మనకు మామూలుగా అవుతుంటుంది కదా. ఇక పాతింట్లో ఉన్నప్పుడు కూడా గట్లనే అయింది కదా. అవునవును, అటు తిరిగి ఇటు తిరిగి నన్నే దెంగిపిస్తావు నువ్వు. అప్పుడు అట్లనే దెంగినావు, ఇప్పుడు ఇట్లనే దెంగినావు. వాడు ఇంకా సెట్ కాలే బాబాయ్. మొత్తం ఇట్లా గట్టిగా పిచ్చలు విసికేస్తే ఎట్లా ఇస్తుంది నొప్పి గట్ల అవుతుంది మనకి. ఒళ్ళు మొత్తం నొప్పులు వస్తున్నాయంట. ఒక గంట సేపు వరకు సావదింగిండు మొత్తం సదాయించి, కింద వాడి కడుపుల నొప్పి అంటాడు, గుద్దల నొప్పి అంటాడు. అన్న నువ్వు నేను ఒకటే అన్నా, నన్ను కడుపులో నొప్పి అవుతుంది అన్న. నువ్వు గుద్దలు ఉప్పు తీసుకొని చల్ల దింగిన కొంచెం నార్మల్ అయ్యింది. ఇక నోట్లో విభూది కొట్టిన సెట్ అయ్యాను. కానీ ఇంకా ఇంట్లో ఉన్నది బాబాయ్, కొద్దిగా తలకాయ నొప్పి ఉన్నది. అయితే ఏంటంటే మనం నార్మల్గా ఇట్లా డాడీ వాళ్ళ నాన్నని కూడా కనుక్కున్నా. అయితే ఒక మంత్రం చెప్పిండు అన్నట్టు, ఒక పంతులతో మాట్లాడితే మాకు ఫ్యామిలీలో తెలిసిన పంతులు దాంతో ఏంటంటే ఇట్లా వచ్చింది ఇంటికాడికి, మళ్ళా అందరు ఆగమవుతారు ఒకళ్ళిద్దరు కాదు అవి అని చెప్పిండు అనమాట. ఒక మంత్రం చెప్పిండు. అయితే ఏంటంటే వీళ్ళు ఉంటారు చూడు, మా డాడీ వాళ్ళు తాతలు ముత్తాతలు వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎవరన్నా పిలవాలంట. అది అర్థమైందా చెప్పింది? వాళ్ళని ఎవరన్నా పిలిచి అప్పుడు ఆ మంత్రం చదివితే అంట అప్పుడు క్లియర్ అవుతుంది అంట ఇష్యూ. లేకపోతే వీడికి పట్టింది ఇక పిచ్చలో వణికిస్తా అంట మొత్తం. ఇవ్వడానికి ఇక రోజు నైట్ 12 తర్వాత ఇక మంత్రాలే మొత్తం మీటర్ మారిపోతుంది దానికి. అన్న నువ్వు ఇవన్నీ నిన్ననే ఫోన్ చేసి నాకు. అయితే ఒక అయితే ముగ్గురు మొగోళ్ళు, ఓన్లీ 3 మెంబర్స్, ముగ్గురు ముడివాడ అంటారు చూసినావా, అట్లా ముగ్గురు మొగోళ్ళు కలిసి నైట్ 1:30కి అట్లా ఏరియాకి దగ్గరలో ఉన్న శ్మశానం ఏదైనా ఉంటే ఆడకు పోయి మంత్రం చేసి ఆడొక 1 అవర్ కూర్చొని రావాలంట బాబాయ్. ఇంత పెద్ద స్టంట్ ఉంది. మరి ఇక మనకు బాబాయ్ తప్ప ఎవడొస్తాడు లవడా?
ఆ, నీకు ఫోన్ చేయమని చెప్పిన అట్లా. ఓ అయ్యా మా ఎవరైతే అయితే పిచ్చలే కష్టం. ఇయ్యాలన్నా పోవాలి. ఇక ఇవాళ ఎట్లా మేనేజ్ చేసినా కాదన్నా. ముగ్గురే పోవాలన్నారు బాబాయ్. మరి ఇక అందరూ వీడు నేను ఉంటాం కదా, ఇంక నువ్వు తప్ప ఇంకెవరు ఉంటారు. ఇక నువ్వు నీతో వేసుకొని పోవాలి ఇక నువ్వు వస్తే. ఓ అయ్యో ఏమో ఎల్లుండి ఎగ్జామ్ అయ్యా. ఏలా ఆడాలి ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్ అంటావు సూర్లి. ఏలా ఆడాలి ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్ అంటావు సూర్లి. బాబాయ్ ఈడు మడ్డ కూర్చిపోతే ఘోరంగా ఉంటుంది. నవ్వుతావేందయ్యా? అది కాదు, ఇది అనుకునే ప్లాన్ చేసేటోళ్ళు నిజంగానే అయిందా బాబాయ్? ఇప్పుడు నీకు నీకు తెలివందా? నేను వదిలి నాకు వీనికి ఇంతకుముందు కాందా? ఇప్పుడు ఈ 21st కి ఇది ఉంది, ఎగ్జామ్ ఉంది. ఏది ఉంది బాబాయ్? ఈడ మొట్ట గుడిచిపోతుంటాడు. మా వాడేమో ఇప్పటికే నాకు కుక్క దిగులు దిగుతుడు మయ్యా. బాబాయ్ ఎగ్జామ్ ఇలా కాకపోతే రేపు రాయొచ్చు బాబాయ్. ఎగ్జామ్ అంటే ఏంది బాబాయ్? నువ్వు ఇదే లాస్ట్ టర్న్ ఇది. వీడు కూడా ఇదే లాస్ట్ అయ్యేటట్టుండు. ఓ అయ్యా. ఇంట్లో డాడీ ఏమంటానంటే నేను రావచ్చు కానీ ఇక నేను కొంచెం యంగ్ ఏజ్ కాదు కదరా, యంగ్ ఏజ్కి యంగ్ దయ్యమే వచ్చింది. పోతే మీరు ఎవరైనా పోవాలి, క్రాంతిగాడ ఎవడన్నా ఉంటే వేసుకొని పో అన్నాడు. ఇక నేను నీకు ఫోన్ చేసిన, ఇక నువ్వు అవైలబిలిటీలు ఉంటావు, వస్తావు కదా. అయ్యో అన్నా నువ్వేం వాడు ఇప్పటికి వణుకుతుండు బాబాయ్. గోటీలు వణుకుతున్నాను కింద. నేను అప్పటికి ఇగో నరసింహస్వామి టెంపుల్కి పోదాం, యాదగిరి పోదాం, అంత మంచిగా అవుతుంది అంటే నన్ను ఎవ్వరు మాట దేకలే. ఆ మనిషి ఏమో ఎగ్జామ్ ఉందంటాడు, నువ్వేమో చూద్దామంటూ అసలు అన్ని లాస్ట్కి వచ్చి నన్ను మొట్ట కొట్టిపోయారు అందరూ కలిసి. ఇదేందిరా నాకు గుద్దవాళ్ళగా లవ్ వస్తుంది ఇది చూస్తుంటే. కూడా కదే వస్తుంది ఫస్ట్. నీకు గుద్ద బాగా బలిసి నీకు అట్లా అవుతున్నావు నువ్వు అంతే. గాలి పోయేది గుద్ద తగిలినట్టు ఇంకే తగులుతాయి బాబా. తగిలేది ఎవరు తగిలిచ్చు? నువ్వు తగిలిచ్చినావు, నువ్వు పోయి వచ్చినావు. నేనా? ఏమంటావు బాబా? మరి ఏం చేద్దాం? మరి ఎట్లా పరిస్థితి? ఇప్పుడు పంపించేటట్టు ఇంట్లో సిచ్యువేషన్. రేపు ఉందా ఎగ్జామ్ నీకు? రేపా ఎగ్జామ్? రేపు ఇంట్లో పంపించే సిచ్యువేషన్ లేదు. కాదు బాబా, ఎగ్జామ్ ఎప్పుడు? ఎగ్జామ్ ఎల్లుండే పొద్దుగాల. ఎల్లుండి పొద్దుగాల బాబాయ్? ఇవాళ నైట్ పోయి వచ్చేస్తే పొద్దుగాల. నిన్న అన్నాడు, రేపు అన్నాడు, ఎల్లుండి అంటుండు. నీకు నాకు తెలుసు నాటకాలు దిగుతాను నువ్వు. వాడు చచ్చిపోతాడేమో అని పిచ్చలను వస్తున్నాయి బాబాయ్. వాడు నీకు అర్థమైతలే. ఎన్నో పూస అదురుతుంది తెలుసా నాకు. ఏమైతుందేమో అర్థం కావట్లే ఒంట్లో నాకు. ఏమో పూసలు ఉడుకుతున్నాయి అంట వానికి. పూసలు ఇగో అందరు ఎట్కారం దిగండి నన్ను బాబాయ్. అన్ని అబద్ధాలు చెప్పి అన్నిటి కాదు కాబట్టి వాంది కాదు, నేను అంటున్నా కదా. పరిస్థితి అట్లుండే. నువ్వు గంట వచ్చినావంటే ఇప్పుడు కాదు, నైట్ 11ంటికి అట్లా వస్తే మనం అట్లా పోయి దగ్గర లేదన్నా శ్మశాన ఆటుకుంటే ఆడ పోయి ఒక గంటన్నర సేపు పని అంతే. ఆడ చేసేసుకొని తను వచ్చేద్దాం. ఇగో ఈయనే ఉందన్న మియాపూర్ ఉంది. ఈయనే ఉందంట కదా బాబాయ్, పక్కనే ఉందంట గుద్ద పక్కల. వచ్చినావు అంటే అది చేసి అయిపోతుంది ఇక ఆడ. ఏంది ఒక రోజు కాదు బాబాయ్, ఒక గంట సేపు గట్ల పోయి. రోజు ఏం లేదు, ఈ రోజు చేస్తే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఇక మెడికల్ టెస్ట్ లెక్కే. ఏంది మళ్ళీ టెస్ట్ అయ్యింది అంటే అది అసలు ఏమైతుంది అనేది తెలుస్తుంది. సొల్యూషన్ అంటే కదన్నా, దెంగుతావా నన్ను చంపేస్తావా? మంత్రం చదవాలి బాబాయ్. ఆడ పోయి మనకు దొరకాలి కదా, ఫస్ట్ ప్లేట్ ఎత్తుకొద్దా ఆడ వానితో మాట్లాడి ప్లేట్ ఎత్తుకాలి. అంటే సమాధికి అది ఉంటుందా బాబాయ్, బోర్డులు పెడతారు కదా ఏజ్ అని. అట్లా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వీని ఏజ్ గ్రూప్ చూసి నిమ్మకాయలు పిండేసేయాలి అందులో. అది పరిస్థితి. అట్లుంది, అట్లుంటది వానితోటి. ఏమే అట్లా అయిపోయింది. ఎప్పుడు వస్తావు మరి?
ఇక అనుకున్నా ప్లాన్ చేద్దాం అయితే ఇక మరి ఇప్పుడు వీళ్ళు అనుకున్నాం మా ఇంట్లో అనుకున్నాం ప్లాన్ చేయాలి. అనుకున్నప్పుడు అప్పుడులోగా నాకు ఇగో ఇంట్లోనే శ్మశానం కడతారు వీళ్ళు చెప్పులతో దెంగి. మట్టపోయింది నీకు, ఆడ మంచిగా చదువుకుంటావు నువ్వు. ఏందిరా ఏంది బూంది బుక్తో నువ్వు చదువుకుంటా అంటే వాళ్ళ గుద్దలం అంటుంది బాబాయ్. చదువుకుంటా ఏదో ఐఏఎస్ ఆఫీసర్ చదువుతున్నట్టు ఏం మోడల్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే దింగుతావు మళ్ళీ. సర్లేరా ఏదో ఒకటిరా. ఏదో ఒకటి రా, డబ్బులు పోక మీ అయ్యకి. అయిపోతుంది. ఎన్నోసారి రాసినావు బాబాయ్. ఇగో చెప్పాలా, నువ్వు ఇప్పుడు మంచిగా ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని ఇట్లా వచ్చి మంచిగా కొద్దిగా గాలి వీర్చి నిమ్మలంగా మనం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది దీని గురించి ఎంతైనా. నవ్వక నాకు గుద్దల కాలుతాను నాకు. అంటే నేను కలుద్దాం అనుకున్నా అని వీడు చెప్తుండు పొద్దు నుంచి, బాబాయ్కి ఎగ్జామ్ ఉంటుంది అన్న, మరి వస్తాడా రాడా మనిషి, నేను చస్తా అన్న కూడా దేకడ నవ్వుతాడు అంటే నువ్వు యాజ్ టీజ్ చేస్తాను. కాదు వాడు చెప్పి అన్ని మజాకులు ఉంటాయి కదా. మజాకులు అన్న నువ్వు ఇగో ఈడ ఎందుకు తెలుసు మజాక్ అంటాడు, నువ్వు మజాక్గా మాట్లాడుతున్నావు కాబట్టి మజాక్ అంటాడు. బాబాయ్ నాకు నవ్వు వస్తుంది, నేను ఏం చేయను చెప్పు. మరి వాడు జరిగిన సిచ్యువేషన్ నేను నీకు నరేట్ చేయాలంటే నవ్వు వస్తుంది నాకు. పిచ్చలు వణుకుతున్నాయి, పిచ్చలు వణుకుతున్నాయి. చూపించు, నువ్వు చూపించాలా? వీడియో కాల్ చేయ బాబాయ్, చూపిస్తాడు. ఇగో లంజనవ్వు తెలుసా? కాదు అట్లా కాదు బాబాయ్, ఒక 1/2 అవర్ ఇటు వచ్చినావు అనుకో, ఒకసారి కలిసి నిమ్మలంగా ఆడ ఒకసారి గాలి తాగేసి జరా మాట్లాడుకుందాం. నేను కూడా చెప్తా ఏంది పరిస్థితి, ఎప్పుడు చేద్దాం ఏంది అని. ఒక 1/2 అవర్ కలిసిపోతే మంచిగా కలిసి మాట్లాడదాం అనుకున్నా. ఇంకా చీకటి అయింది కదా, మా అమ్మ ఇప్పటిదాకా ఉండే అని ఫోన్ చేసిన, ఇప్పుడే ఫోన్ చేసిన నీకు. ఏంది మరి వస్తున్నావా? అది డైరెక్ట్గా పోదాం. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొద్దిసేపు ఒక అర్ధగంట ఇట్లా వచ్చి కలిసి కొద్దిసేపు మాట్లాడి ధర్మేందర్ కాడ ఒక 5 నిమిషాలు కూర్చొని పోదామని అనుకుంటున్నా. కొద్దిసేపు కూర్చొని మాట్లాడిపో. ఎలా అలా వర్షము అది చేసుకుని రా బాబాయ్, నువ్వు నేను కొట్టలేదా? కాదు ఒక్కలేవో కావాలన్నావుగా అన్నా. వచ్చేటప్పుడు అవి నల్ల ఒక్కల్లాగా ఉంటాయి చూసినావా? అవేనా ఏ చెప్పు. అది కొద్దిగా ఒక చిన్న కప్పు లాంటిది తీసుకురావాలి బాబాయ్, వీని రక్తం వేయాలి అలా. రక్తం అంటాం గడ్డ నన్ను సావద్దంగా నీకు అన్న. నువ్వు లేనిపోను అన్నీ చెప్పకన్నా, నువ్వు నిజం చెప్పాను. అంటే బేసిక్గా ముగ్గురం ఉంటాం కదా బాబాయ్. అంటే నార్మల్గా ఏంటంటే అది, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాని రక్తంలో నీదొక 2 సుక్కలు నాదొక 2 సుక్కలు వేయాలి. అవి ఇవి ఉంటాయి కదా బాబాయ్, ఇట్లా మూరే మల్లెపూలు, జాకెట్ ముక్క, కుడకలు కూడా తేవాలి కావాల్సి వస్తే, పండ్లు కానీ అగరబత్తులు. అందుకనే ఒకసారి వస్తే అర్ధగంట మాట్లాడితే మనం అంతా సెటిల్ చేసుకోవచ్చు అని రమ్మంటున్నా. బాబాయ్ ఎగ్జామ్ ఏముంది బాబాయ్, దోస్తులు బాగా కదా బాబాయ్, నువ్వు ఆలోచించు ఒకసారి. ఇప్పుడు నేను పోతే బయటికి మూసిదేంగి లావడా, ఏం కాదు లావడా, ఎన్నిసార్లు రాస్తున్నావు ఇప్పటికి. నైట్ అంటే కార్ వేసుకొని ఫటాఫట్ వచ్చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. నైట్ పోదాం బాబాయ్, నైట్ ఏం కాదు. కాకపోతే కొద్దిసేపు నీకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది కదా, నైట్ మనం ఫినిష్ చేసుకుని పోయి చదువుకోవాలి కదా నువ్వు. జర వస్తే ఇట్లా స్మోక్ కొట్టేసిపోతే ఆరామ్సే నువ్వు కూడా చదువుకుంటావు నిమ్మలంగా అని రమ్మంటున్నా. డబ్బా సిగరెట్లు ఇప్పిస్తాను పిజ్జా పుణ్యం ఉంటుంది అన్న. నేను వాడు ఎప్పుడన్నా ఇప్పించిండో నువ్వు అర్థం చేసుకో, డబ్బా అంటాడు. ఇంత పైసలు ఉన్నాయి కాబట్టి డబ్బా అంటున్నాడు. అమ్మా పైసలు లేడానికి ఏదో అడుకొచ్చుకుంటాడు బాబాయ్, ఎవరినో ఒక. అది వస్తుందా దా బాబాయ్, ఒక 1/2 అవర్ ఇట్లా వచ్చి కలిసి వెళ్ళిపోక అంతే. ఇక నైటా మిగతా కార్యక్రమాలు ఆ తర్వాత చెప్తున్నావు, అయితే రారాదు ఫస్ట్ అయితే. రైట్ బాబాయ్, ఎప్పుడు వస్తావు? వస్తున్నా అంటే ఇప్పుడు బయలుదేరి. ఓకే రైట్ బాబాయ్ రా. దాదా. సో అది ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే వాడిని ఒకసారి రమ్మని చెప్పినాం.
వాడు వచ్చిన తర్వాత మేము వీడియో రికార్డ్ చేసి ప్రాంక్ చేస్తాం అని చెప్తాం. అప్పుడు వాడి రియాక్షన్ ఏందో కూడా చూస్ చేస్తాం. ఫస్ట్ ఏం చేద్దామంటే నేను ఏదో సిగరెట్లో ఇప్పిస్తా అది ఇది అని చెప్పేసి వాగిసాను. మన మీద రిటర్న్లో సిగరెట్ దిగిపోయి నిమ్మకాయలు అవన్నీ ఫస్ట్ కొనిపిద్దాం, అన్నీ కొనిపించేద్దాం అన్నయ్య. కొనిపించిన తర్వాత అప్పుడు నిమ్మలంగా కూర్చొని సిగరెట్ తాగడానికి అప్పుడు రివీల్ చేద్దాం. చెప్పుతో దెంగుతాడు వాడు డైరెక్ట్ ఏం కాదు. సర్లే అన్న, నవ్వకు. నాకు గుండె తెంగుతున్నా అంటే నేను నవ్వుతున్నావు కదా. అంతేగా అంతేగా గుండు కావాలి గుండు నవ్వుతాండ బాబాయ్. నీకు సిగ్గులేదు ఫస్ట్, నీకేదో గుద్దా సిగ్గు పెట్టినట్టు. చెప్పురా ఏమైందా ఐబ్రోస్ చూపిస్తున్నాడు. చెప్పురా చెప్పమని బాబాయ్ మ్యాటర్ చెప్పాను సుల్లి అని. ఏమేమి చెప్పురా, ముందు కొట్టిస్తాను. ఓకే ఎర్రిపోకొని చేసావు నిన్ను. సర్లే తెలిసిందిలే. తెలిసిందా? తెలిసింది. నేను ఐదమాన వచ్చి ఏం చెప్తావు? పలావ్ అయిందయ్యా. ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాంక్ చేసి ఇంకేం గట్టిగా చేసి నీ అదే ప్రాంక్ చేస్తాను అయ్యా. గుచ్చుకురావాలి. ఏదైతే నేను వచ్చావుగా. సర్లే ఇంకోటి తీసుకో. ఏంది ఇంకోటి తీసుకో? పెట్టానుగా పెట్టంటే పెట్టి కూడా ప్రాంక్ అన్నాడు. వీడియో రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.